జొమాటోకి బాగా బ్యాక్లాష్ వస్తుంది. దేని గురించి అంటే కస్టమర్ డేటాని రెస్టారెంట్ తో షేర్ చేస్తున్నందుకు. ఈ డెవలప్మెంట్ ఎప్పటి నుంచి అంటే రీసెంట్ గా గవర్నమెంట్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ని నవంబర్ 13th ఈ ఇయర్ 2025 ఎస్టాబ్లిష్ చేశారు. పర్ యూజర్ డేటాని ఎలా వాడాలి అనేది. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారంగా డేటాని షేర్ చేయొచ్చు విత్ ద కన్సెంట్ ఆఫ్ ద యూజర్. సో ఇప్పుడు జొమాటో వాడు నన్ను అడుగుతాడు, నీ నంబర్ ని నేను షేర్ చేయనా రెస్టారెంట్ వాడికి అని. నేను ఓకే చెప్తే నంబర్ షేర్ అవుతుంది అనమాట. నేను నో చెప్తే కుదరదు. సో ఒక్కసారి ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేయడం కుదరదు. సో దిస్ ఈస్ ద థింగ్. అయితే చాలా పార్లమెంట్ లో కూడా బాగా బ్యాక్లాష్ వచ్చింది. ఇది కస్టమర్ డేటాని వాళ్ళ ప్రైవసీని ఇదంతా బ్రీచ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నంబర్ షేర్ చేస్తున్నారు, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ని షేర్ చేస్తారు, తర్వాత ఇలాగ కస్టమర్ డేటా మొత్తాన్ని బ్రీచ్ అయిపోయింది, ఇంకా వాడు ఎక్స్పోజ్ అయిపోతున్నట్టుగా పూర్తిగా అని చెప్పి చాలా అపోజిషన్ అయితే వస్తుంది. జొమాటో వాళ్ళు NRAI తో ఏమంటున్నారంటే, మేము ఓన్లీ కన్సెంట్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే ఓన్లీ నంబర్ ఒకటే షేర్ చేస్తున్నాం, వీఆర్ నాట్ షేరింగ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటున్నారు. జొమాటో ప్రస్తుతానికి 52 to 53% ఆఫ్ మార్కెట్ షేర్ జొమాటోకే ఉంది, అండ్ స్విగ్గీకి 47 to 48% ఉంది మార్కెట్ షేర్. జొమాటో ప్రస్తుతానికి ఇది రావడంతో దీనికి బ్యాక్లాష్ వస్తుంది. కస్టమర్స్ వాళ్ళ డేటాని షేర్ చేయడం విచ్ ఈస్ రియల్లీ నాట్ గుడ్ అని చెప్పి, వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ అని ఇదని. స్విగ్గీ కూడా ఇట్ ఈస్ ఇన్ టాక్స్ విత్ NRAI, వీళ్ళు కూడా ఇదే పని చేయాలని చెప్పి. సో